మద్యం కుంభకోణం కేసులో జగన్పై ఈడీని ప్రయోగించనున్నారా? కూటమి ప్రభుత్వ పావులు కదుపుతోందా? కేంద్ర ప్రభుత్వానికి కీలక ఆధారాలు సమర్పించిందా? ఇక నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వమేనా అంటే అవునన్న సమాధానం వినిపిస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై దృష్టి పెట్టింది. సిఐడి దర్యాప్తు కూడా కొనసాగించింది. ఇప్పుడు ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ విచారణ కూడా జరుగుతోంది. ఇది ఓ కొలిక్కి రావడంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి వినతులు వెళుతున్నాయి. అయితే ఇది జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉచ్చు అని తెలుస్తోంది. రాష్ట్రంలో వైసీపీ హయాంలో భారీ మద్యం కుంభకోణం జరిగిందని టీడీపీ కూటమి ఆరోపించింది. పార్లమెంట్లో అయితే టీడీపీ పార్లమెంటరీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు దీనిపై ఆరోపణలు చేశారు. కుంభకోణానికి సంబంధించి ఆధారాలతో సహా కేంద్ర హోంశాఖ మంత్రికి ఫిర్యాదు చేశారు. దాదాపు 4,000 కోట్ల రూపాయలు హవాలా ద్వారా విదేశాలకు పంపించారని, ఇందులో నాటి సీఎం జగన్మోహన్ రెడ్డి హస్తం కూడా ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే కేంద్ర హోంశాఖ మంత్రికి ఫిర్యాదు చేసిన తర్వాత ప్రత్యేక దర్యాప్తు బృందం దూకుడు పెంచింది. మరోవైపు ఈ కేసులో ఏ5 నిందితుడిగా ఉన్నారు విజయసాయిరెడ్డి. అంతకుముందు ఓ కేసు విచారణ కోసం సిఐడి ఎదుటకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మద్యం కుంభకోణంలో తన పాత్ర లేదని, రాజ్కేశిరెడ్డి సూత్రధారి అని తేల్చి చెప్పారు. ప్రత్యేక దర్యాప్తు బృందం పిలిస్తే తన వద్ద ఉన్న వివరాలను అందిస్తానని కూడా అన్నారు. దీంతో ప్రత్యేక దర్యాప్తు బృందం విజయసాయిరెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఆయన విచారణకు సైతం హాజరయ్యారు. ఆ సమయంలోనే కీలక వివరాలు ఇచ్చారు. అటు తర్వాత రాజ్కేశిరెడ్డి అరెస్టు జరిగింది. విచారణలో ఆయన కీలక అంశాలను వెల్లడించారు. దీంతో సిట్ మద్యం కుంభకోణంలో 3,500 కోట్ల రూపాయలు పక్కదారి పట్టినట్లు నిర్ధారణకొచ్చింది. దీంతో ఈడీ నుంచి ప్రత్యేక దర్యాప్తు బృందానికి కొన్ని సూచనలొచ్చాయి. వాటి మేరకు ఆధారాలను సమర్పించింది సిట్. అయితే జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగించడం కోసమే ఈడీని రంగంలోకి దించుతున్నట్లు తెలుస్తోంది. గతంలో చంద్రబాబు స్కిల్ స్కామ్లో అరెస్టైన సంగతి తెలిసిందే. ఆ సమయంలో చాలా రకాల కేసులను చంద్రబాబు నమోదు చేసింది నాటి సిఐడి. అయితే ఈ కేసుల విషయంలో ఈడీ ఎంట్రీ కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అయితే రాజకీయ కక్షపూరిత కేసులు కావడంతో ఈడీ ఎంటర్ కాలేదు. అందుకే చంద్రబాబు ఏపీ సిఐడి అరెస్ట్ చేసింది. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విషయంలో ఈడీ ఎలా స్పందిస్తుంది అన్నది చూడాలి. అయితే కేంద్రంలో టీడీపీ కీలక భాగస్వామి కావడంతో తప్పకుండా కేంద్ర ప్రభుత్వం టీడీపీ రాజకీయ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తోందన్న టాక్ మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డికి ఈడీ భయం వెంటాడుతోంది.